హాయ్ అండి. నమస్తే. గ్యాంగ్ వార్ 8వ భాగం. ఏమంది? దమయంతి రాగానే ఆత్రంగా అడిగాడు కార్తీక్. దమయంతి సమాధానం చెప్పకుండా మడతలు పెట్టిన కాగితం అందించింది. కార్తీక్ కనులు మెరిశాయి. థ్యాంక్స్ దమయంతి. నీ మేలు ఈ జన్మకి మర్చిపోను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్తరం అందుకున్న ఆనందంలో దమయంతి మోహాన్ని పరీక్షగా చూడలేదతను. లేకుంటే ఆమె మోహంలో మరో భావాన్ని తప్పకుండా చూసి ఉండేవాడు. తన గదికి చేరుకుని తలుపులు మూసేసి కాగితపు మడతలు తెరిచాడు కార్తీక్. కార్తీక్, నీ మనసు నాకు అర్థమైంది. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నిన్ను పొందకపోతే మరణాన్ని తప్ప మరి దేన్ని నా దరికి ఆహ్వానించలేను. నీతో మనసు వీపి మాట్లాడాలి. ఈ రాత్రి 1 గంట దాటిన తర్వాత కాటేజ్లోని నా గదికిరా, ఎదురు చూస్తూ ఉంటాను. ఒక్క క్షణం తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు కార్తీక్. మరోసారి ఆ ఉత్తరం చదివాడు. గుండె వేగంగా కొట్టుకోసాగింది. కిన్నెర ఆ ఉత్తరం రాసిందంటే నమ్మలేకపోతున్నాడతను. నిజంగా కిన్నెర తనను ప్రేమిస్తుందా? మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. అందుకే తనని కలుసుకోవడానికి, మాట్లాడడానికి అంతగా తహతహలాడుతోంది. కార్తీక్ శరీరం పూలచెండులా గాలిలో తేలిపోసాగింది. కిన్నెర తన జీవితంలో ఒక తీపి గుర్తుగా మాత్రమే మిగిలిపోతుంది అనుకున్నాడు తను. కానీ తన బ్రతుకుని అందమైన జాజితీగలా అల్లుకుపోతుందని ఆశపడలేకపోయాడు. ఊహల్లో తేలిపోతూ నిమిషాలు యుగాలుగా గడిపాడు కార్తీక్. సరిగ్గా రాత్రి 1 గంటకి తన గదిలో నుంచి బయటకు వచ్చి కాటేజ్ కేసి నడిచాడతను. ఆవరణ అంతా చీకటిగా నిర్మానుష్యంగా ఉంది. చెట్ల మీద పక్షులు చప్పుళ్ళు చేయటం కూడా మానేశాయి. ఎక్కడో పొదల వెనుక ఒక కీచురాయి కొంపలు అంటుకుపోతున్నట్టు అదే పనిగా అరుస్తుంది. కార్తీక్ కాటేజ్ ముందుకొచ్చి తలుపు తట్టాడు. ముందు మెల్లగా. లోపల ఎటువంటి అలికిడి వినపడలేదు. మరోసారి తట్టాడు కాస్త పెద్దగా. ఎవరది? కిన్నెర కంఠం నిద్రమత్తుతో వినపడింది. నేను అనబోయి ఆగాడు కార్తీక్. తనని రమ్మని ఆహ్వానించి కిన్నెర నిద్రపోతూ ఉండడం అతనికి కాస్త అనుమానం కలిగించింది. అతను తటపటాయిస్తూ ఉండగానే కాటేజ్ తలుపు తెరుచుకుంది. నీలిరంగు బెడ్లైట్ కాంతిలో తెల్లటి నైటీ ధరించిన కిన్నెర కనపడగానే తన అనుమానం తాత్కాలికంగా మర్చిపోయాడు కార్తీక్. కార్తీక్ గడప ముందు కనపడగానే తెల్లబోయింది కిన్నెర. కిన్నెర? లోనికి అడుగువేసి ఆరాధనగా పిలిచాడు కార్తీక్. కార్తీక్, ఏమిటిది? ఎందుకొచ్చావు? 2 అడుగులు వెనక్కి వేసింది కిన్నెర. ఈసారి తెల్లబోవడం కార్తీక్ వంతయింది. అదేమిటి? దమయంతికిచ్చిన ఉత్తరంలో నన్ను రమ్మని నువ్వేగా రాశావు. నేనా? నేనలా రాయలేదు. అంటే ఏదో తట్టినట్లు కంగారుగా, కార్తీక్ ఇదేదో కుట్ర, నువ్వు వెంటనే వెళ్ళిపో ప్లీజ్ అందామె. కార్తీక్కి అర్థం కావడం లేదు. కానీ అప్రయత్నంగా కాటేజ్లోంచి బయటకు అడుగు పెట్టాడు. సరిగ్గా అప్పుడే వినపడ్డాయి అడుగుల చప్పుళ్ళు. కార్తీక్ కిన్నెర అదిరిపడ్డారు. గడప దాటి మెట్లు దిగబోతున్నాడు కార్తీక్. తలుపులు మూయబోయింది కిన్నెర. చూశారా బాబా, మీరు నా మాటలు నమ్మలేదు. ఇప్పుడేమంటారు? కంగుమంది పాండు కంఠం. కాటేజ్ ముందుకు రాగానే కంటపడ్డ దృశ్యం విచలితుణ్ణి చేసినట్టు నిలబడిపోయిన బాబా కళ్ళు క్రమంగా ఎర్రబారాయి. కార్తీక్! పిలుపులా లేదది, ఉరుములా ఉంది. బాబా! తడబడుతూ మెట్లు దిగాడు కార్తీక్. నువ్వు నువ్వు ఇంత అల్పమైన బుద్ధి ప్రదర్శిస్తావనుకోలేదు. చిచ్చి! చీత్కరించాడు శంకర్ బాబా. బాబా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నిజంగా నాకేమీ తెలియదు. నేను చెప్పేది వినండి. కళ్ళతో చూసిన దృశ్యం కంటే నీ నోటి వెంట వచ్చే మాటలే నిజాలు అని నమ్మమంటావా కార్తీక్? ఆ అర్ధరాత్రి వేళ కిన్నెర గదిలో నుంచి నువ్వు బయటికి రావడంలో ఏ విధమైన తప్పు లేదని నమ్మమంటావా? ఏకశక్యంగా అన్నాడు పాండు. పాండు! మొదటిసారి ఆవేశపడ్డాడు కార్తీక్. కార్తీక్, శంకర్ దళం దేన్నైనా సహిస్తుంది, కృతజ్ఞతను మాత్రం సహించదు. నిన్ను నమ్మి ఆశ్రయమిచ్చినందుకు నువ్వు చేసిన ద్రోహం క్షంతవ్యం కాదు, కరుగ్గా అన్నాడు పాండు. బాబా, ఇదంతా మోసం, కావాలని పన్నబడిన వల. నిజం ఏమిటో నేను చెబుతాను, నా మాట నమ్మండి ప్లీజ్, వేడికోలుగా అర్థించాడు కార్తీక్. అవును బాబా, మోసమే. కార్తీక్ అమాయకురాలైన కిన్నెరను మాటలతో లోబర్చుకోవడం మోసమే. మన దళంలో విద్యార్థిగా ఉంటూ తన కాబోయే నాయకుడికి కాబోయే భార్యను వాంఛించటం మోసమే. దీనికి మీరే సరైన తీర్పివ్వండి, ఆవేశంగా అన్నాడు పాండు. శంకర్ బాబా సూటిగా కార్తీక్ కేసి చూశాడు. పాండు అభియోగం నిరాధారం కాదని కంటి ముందు కనబడుతున్న దృశ్యం చెబుతోంది కార్తీక్. నిజంగానే నిన్ను నమ్మాను నేను.
సాయపడదామనుకున్నాను. కానీ అందుకు నువ్వు అర్హుడివి కావని ఇప్పుడే అర్థమైంది. నిన్ను దళం నుండి బహిష్కరిస్తున్నాను. తెల్లవారేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో. నా కంట పడకుండా వెళ్ళిపో. బాబా, గడప దాటి బయటికి వచ్చింది కిన్నెర మొదటిసారి నోరు విప్పుతూ. ఇందులో కార్తీక్ తప్పులేదు. ఆమె మాటలు స్థిరంగా మారుమోగాయి. తప్పు నాదే. నేనే కార్తీక్ని నా కాటేజీకి రమ్మని ఆహ్వానించాను. ఎందుకో తెలియని అతను అమాయకంగా వచ్చాడు. దోషిని నేను, అతను కాదు. కిన్నెరా, ఆందోళనగా అన్నాడు కార్తీక్. నన్ను రక్షించాలని నిన్ను నువ్వు బలి చేసుకోవద్దు కార్తీక్. నిజం ఎంత కటువుగా ఉన్నా బాబా ముందు నేనేది దాచలేను. బాబా, శిక్షించవలసింది నన్ను, కార్తీక్ని కాదు. కిన్నెరా, అస్పష్టంగా అన్నాడు బాబా. పాండు ఒక క్షణం నివ్వెరపోయి అంతలోనే సర్దుకున్నాడు. తప్పు ఎవరిదైనా ఇద్దరు శిక్షార్హులే. కాదు, చురుగ్గా చూసింది కిన్నెర. కార్తీక్కి ఏమీ తెలీదు. అతన్ని శిక్షించే అధికారం నీకు లేదు పాండు. ఆమె గొంతులోని పదును పాండుని నిరుత్తరుణ్ణి చేసింది. కిన్నెర, నువ్వన్నదే నిజమైతే అందుకు నేను మరింతగా కృంగిపోతున్నాను. నా పెంపకంలో పెరిగిన నువ్వు ఇలా ప్రవర్తించగలవని కలలో కూడా అనుకోలేదు. నువ్వు నా దగ్గర ఉండడానికి అర్హురాలివి కాదు. తెల్లవారేసరికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీ మొహం మళ్ళీ నాకు ఎప్పుడూ చూపించుకు. తల తిప్పుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శంకర్ బాబా. ఒక్క క్షణం ఆ ఇద్దరినీ చూసి తలదించుకుని తను వెళ్ళిపోయాడు పాండు. కార్తీక్ మెల్లగా కిన్నెరకేసి తిరిగాడు. కిన్నెర, ఎందుకు చేశావిలా? ఎందుకు ఇలాంటి అవమానాన్ని, నిందని నువ్వే స్వయంగా కొని తెచ్చుకున్నావు? బాధ, ఆవేదన చిప్పిల్లుతూ ఉండగా అడిగాడు కార్తీక్. తేలిగ్గా నవ్వింది కిన్నెర. కారణం నీకు తెలుసు కార్తీక్. నా కారణంగా నీ ఆశయం వ్యర్థం కాకూడదు. నా గురించి ఆలోచించకు. నేను ఎన్నుకున్న దారి నే కావాలనుకున్నదే. గుడ్ నైట్ ఫర్ ఎవర్. వెనక్కి తిరిగి గదిలోకి వెళ్లి తలుపు మూసుకుంది కిన్నెర. అప్రతిభుడై అలాగే నిలబడిపోయాడు కార్తీక్. ఆ ఉదయం అందరికీ మామూలుగానే తెల్లవారింది. కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే పైకి చెప్పలేని వ్యధతో ఆ తెల్లవారుజామున మౌనంగా నిష్క్రమించిన కిన్నెరకి మనసులోనే వీడ్కోలిచ్చారు. వారిలో ఒకడు కార్తీక్, రెండవ వ్యక్తి బాబా కాదు. కిన్నెర ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలని ఆ తర్వాత ప్రయత్నించాడు కార్తీక్. కానీ తెలుసుకోలేకపోయాడు. పాండు తన కంటపడినప్పుడు ఉద్రేకంతో రక్తం మరిగేది. తనను గ్యాంగ్లో నుంచి వెళ్లగొట్టడానికి కిన్నెరని పావుగా అతను ఉపయోగించుకున్నాడు అని తెలిసినా ఏమీ చెయ్యలేని నిస్సహాయత అలుముకుపోయింది కార్తీక్ని. కిన్నెర వెళుతూ దమయంతితో ఒకే మాట చెప్పింది కార్తీక్కి. నేను వెళ్ళిపోయినా కార్తీక్ గురించి ఆలోచిస్తూనే ఉంటాను. పట్టుదలతో కార్తీక్ పాండుని, శంకర్ బాబాని కూడా అధిగమించిన రోజునే నేను నిజంగా ఆనందిస్తాను. ఆమె మాటలు కార్తీక్లో నిద్రాణమై ఉన్న పట్టుదలని మరింత రెచ్చగొట్టాయి. నిద్రాహార విశ్రాంతులను పక్కకు నెట్టి కఠోరమైన దీక్షతో శిక్షణ కొనసాగించాడతను. ఒక తపస్సులో శ్రమించాడు. ఆమె చివరి మాటలే అతనికి ఉత్ప్రేరకాలయ్యాయి. రోజు రోజుకి అతనిలో పెరిగిపోతున్న శక్తి సామర్థ్యాలకి విస్తుపోతున్నారు విఠల్ బృందం. అంత తక్కువ వ్యవధిలో పరిపూర్ణత సాధించిన మొదటి వ్యక్తి కార్తీక్. రోజులు దొర్లిపోతున్నాయి. కార్తీక్ ఎదురుపడినప్పుడు పాండు తలదించుకుంటున్నాడు. పాండు మీద కోపం చిత్రంగా కార్తీక్ మనసులో నుంచి మాయమైంది. అతన్ని ఎప్పటిలాగే గ్యాంగ్ నాయకుడిగా గౌరవిస్తున్నాడు కార్తీక్. మార్పు లేకుండా కరిగిపోతున్న రోజులలో ఒకనాడు అనుకోకుండా జరిగిన ఒక సంఘటన మొత్తం గ్యాంగుని ఒక ఊపు ఊపి ఊహించని మార్పుని తీసుకొచ్చింది. అందుకు కారకుడు పాండు. ప్రతి ఆదివారం స్టూడెంట్స్ సాయంత్రం బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఆ రోజు వారు సరదాగా ఎక్కడైనా తిరిగి రావచ్చు. కానీ కార్తీక్ ఆ అవకాశం ఉపయోగించుకునేవాడు కాదు. ఆ రోజు సాయంత్రం కూడా విఠల్ బృందం భోజనాలు కానిచ్చి బయటకు వెళ్లేందుకు తయారయ్యి కార్తీక్ని వెంట తీసుకువెళ్లడానికి వచ్చారు. చిరునవ్వుతో ఎప్పటిలాగే రానని చెప్పాడు కార్తీక్. కానీ ఈసారి ఉడుంపట్టు పట్టారు వాళ్ళు. ఈ ఒక్కసారి సరదాగా రమ్మని బ్రతిమలాడారు. రాత్రిపూట బాంబే విశ్వరూపం చూడందే తమ ట్రైనింగ్ పరిపూర్ణం కాదని మరీ చెప్పారు. చీకటి వ్యాపారాల విజృంభణ చూడవలసింది అర్ధరాత్రి దాటిన తర్వాతే అని నొక్కి మరీ వాదించారు. గంటసేపు దెబ్బలాడి మరీ అతన్ని బయటకు తీసుకువెళ్లడానికి ఒప్పించారు. రాత్రి 9 గంటలకు తప్పనిసరిగా మిత్రబృందంతో బయలుదేరాడు కార్తీక్. భారతదేశంలో చాలా పల్లెలు నిద్రలకు ఒరిగే సమయం అది. పట్టణాలు నిద్రలేచి తమ నిజరూపాన్ని చూపించే సమయం. సిటీ పట్టపగల్లా వెలిగిపోతుంది. జనం ఎటు చూసినా కిక్కిరిసినట్లున్న జనం. ఎవరి మటుకు వాళ్ళు జీవితంలో తాము ఏది కోల్పోకూడదని పోటీలు పడ్డట్టు సినిమా హాళ్ల ముందు, బార్ల ముందు, క్లబ్బుల ముందు జనం. ఆ రాత్రి చిన్న చిన్న మాఫియా గ్రూపులు చేసే రకరకాల చిల్లర వ్యాపారాలను చూశాడు కార్తీక్.
బ్లాక్ టికెట్ల వంటి చిన్న వ్యాపారం దగ్గర నుండి మట్కా, దొంగసారాయి, గంజాయి, కొకైన్ల అమ్మకం యథేచ్ఛగా విచ్చలవిడిగా సాగిపోవడం చూశాడు. వేశ్యా వాటికలలో జరుగుతున్న విశృంఖల వ్యాపారాలని చూశాడు. చిన్న చిన్న గల్లీలలో జరుగుతున్న స్మగ్లింగ్ చూశాడు. మార్కెట్లలో, స్టేషన్లలో జనసమ్మర్దం ఉన్న ప్రతి చోట లాఘవంగా సాగిపోతున్న పిక్ పాకెటింగ్ చూశాడు. మామూలు కనులకు వెంటనే కనబడని ఎన్నో దారుణాలు సజావుగా కొన్ని చోట్ల అధికారుల అండదండలతో జరిగిపోవడం అతని అంతర్నేత్రాలకి కనపడింది. రాత్రి 12 గంటలకి అలసిపోయి ఒక నైట్ క్లబ్లోకి జొరబడ్డారందరూ. నిజానికి అటాచ్ చేయబడి ఉన్న బార్లో గుడ్డి వెలుగులో ఒక టేబుల్ని ఆశ్రయించారు. విఠల్ విస్కీ ఆర్డర్ చేశాడు. కార్తీక్ వద్దని మొహమాట పడ్డాడు గాని ఊరుకోలేదు మిత్ర బృందం. బ్రదర్, నువ్వు త్వరలో గ్యాంగ్లో ఒకడివి కాబోతున్నావు. చెడ్డలవాట్లు చేసుకోవాలని రూలేమీ లేదు. కానీ అవసరమైతే లిక్కర్ని రుచి చూసేందుకు వెనకాడకూడదు. మందు కొట్టే ప్రతివాడు తాగుబోతు కానక్కర్లేదు, ఫిలాసఫికల్గా చెప్పాడు లఖన్. తన వాదన పక్కకు పెట్టక తప్పలేదు కార్తీక్కి. స్మగుల్డ్ స్కాచ్ బాటిల్ వచ్చింది వారి టేబుల్ మీదకి. నలుగురు గ్లాసులు ఎత్తారు. చీర్స్ చెప్పుకుని కబుర్లు, మందుతో గంట గడిచిపోయింది. మళ్ళీ అందరూ బయటపడ్డారు. నానా చౌక్లో ఒక కిల్లీ షాప్లో పాన్లు కట్టించాడు విఠల్. రోడ్డు సెకండ్ షో జనంతో నిండి ఉంది. జనంలో అమ్మాయిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న నందగోపాల్ చూపు జనంలో కలిసిపోయి చకచకా వెళుతున్న ఓ వ్యక్తి మీద పడింది. గురు, గావకేక పెట్టినట్లు అరిచాడు. ఆదిరిపడి వెనక్కి తిరిగి, ఏం కొంపలంటుకున్నాయని గుండెలు అవిసేలా అరిచావు? కసిరాడు లఖన్. అది కాదు బాస్, అటు చూడు, ఆ మనిషిని చూడు. అందరూ చూశారు. బ్లాక్ కలర్ లాంగ్ కోటు, ఫెల్ట్ హ్యాటు పెట్టుకుని తలదించుకుని నడుస్తున్నాడా వ్యక్తి. ఆ నడక మన పాండు కదూ? హఠాత్తుగా అన్నాడు విఠల్. కరెక్ట్ బాస్, సందేహం లేదు, మన పాండు మియానే, హుషారుగా అన్నాడు నందు. నానా చౌక్ సెంటర్లో పాండుకేం పని? ఆశ్చర్యంగా అన్నాడు లఖన్. అదే అర్థం కావడం లేదు. ఒంటరిగా కాలినడకన వెళుతున్నాడంటే? అర్ధోక్తిలో ఆగాడు విఠల్. సందేహం లేదు గురు, షాడో చేద్దాం. వద్దు, పాండు గమనించాడంటే బాగుండదు అన్నాడు కార్తీక్. పాండు మనల్ని గమనించేలా అతన్ని వెంటాడితే మన ట్రైనింగ్కి అర్థమే ఉంది గురు. కంటికి కనపడకుండా అనుసరించడంలో మనం ఎంతవరకు సక్సెస్ కాగలమో టెస్ట్ చేసుకుందాం. కమాన్, ముందుకు కదిలాడు విఠల్. అందరూ అతన్ని అనుసరించారు. కార్తీక్కి తప్పలేదు. జనంలో కలిసిపోయి పాండుని గమనిస్తూ ముందుకు కదలసాగారు వారు. పాండు తల వంచుకుని నడుస్తూ ఉన్న కంటి చివరల నుండి జనాన్ని గమనిస్తూనే ఉన్నాడు. తను ధరించిన దుస్తులు చాలా వరకు తనను కవర్ చేస్తాయి. తనతో బాగా పరిచయం ఉన్నవారు తప్ప వేరే ఎవరూ తనని గుర్తుపట్టలేరు. కారుని నానా చౌకీకి ముందు ఒక రెస్టారెంట్ పార్కింగ్లో ఆపి అక్కడి నుండి అలవాటు ప్రకారం కాలినడకన బయలుదేరాడు పాండు. దుర్గాబాయి ఆశ్రమానికి అతను వెళుతున్నాడు. డైరెక్ట్గా కారులోనే అక్కడికి వెళ్ళొచ్చు, కానీ ఆ రిస్కులు ఎప్పుడూ తీసుకోడు పాండు. వరుసగా 4-5 వాహనాలు మారిన తరువాత కొంచెం దూరం నడిచి తననెవరూ ఫాలో కావడం లేదని, తను టెయిల్ ఫ్రీ అని నిర్ధారించుకున్న తరువాతే ఆశ్రమంలోకి ఎంటర్ అవుతాడు పాండు. అండర్వరల్డ్లో సర్వైవల్కి ఇది ప్రాథమిక జాగ్రత్త. అక్కడి నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది దుర్గాబాయి ఆశ్రమం. పాండు చాలా జాగ్రత్తగా పరిసరాలు గమనిస్తూ వెళుతున్నాడు. అనుమానాస్పదమైన మొహమేది అంతవరకు తగలలేదు. కానీ నానా చౌక్ దాటుతూ ఉండగా తనని ఒక పాన్ షాప్ ముందున్న విఠల్ బృందం చూడడం గమనించలేదు. వారితో పాటు పక్కనే ఉన్న బార్లో నుండి బయటకు వచ్చిన ఠాకూర్ బృందాన్ని కూడా అతను గమనించలేదు. ఠాకూర్ పాండుని చూసి గుర్తుపట్టాడు. ముందు తన కళ్ళను తాను నమ్మలేదు. పాండు ఆ వేళలో ఒంటరిగా అలా కనబడడం నమ్మలేకపోయాడతను. ఆ మనిషి పాండు అని నిర్ధారణ కాగానే ఆనందంతో పొంగిపోయింది ఠాకూర్ గుండె. ఠాకూర్ రాణా పాండుకి చాలా పాత శత్రువు. పాండు రంగంలోకి రాకముందు బాంబే హార్బర్లో రాజ్యం ఠాకూర్ ముఠాది. హార్బర్ కార్మికుల యూనియన్ ఠాకూర్ చేతుల్లో ఉండేది. హార్బర్ వేర్ హౌసుల్లో జరిగే దొంగతనాలు ఠాకూర్ ముఠా ద్వారా జరిగేవి. సింగపూర్, జపాన్ల నుంచి వచ్చే కొకైన్ను ఠాకూర్ కంట్రోల్ చేసేవాడు. కానీ పాండు రాకతో అతను హార్బర్లో యూనియన్ని చేజిక్కించుకోవడంతో ఠాకూర్ మొదటి దెబ్బ తిన్నాడు. వేర్ హౌస్ దొంగతనాలు ఆటంకపరచబడ్డాయి. కొకైన్ రాకెట్ కూడా పాండు గండి కొట్టాడు. హార్బర్లో 3 వంతుల బిజినెస్ని పాండు చేజిక్కించుకున్నాడు. కళకళలాడుతూ ఉండే ఠాకూర్ ముఠా ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింది. ముఠాలో చాలామంది శరవేగంతో పక్కకి తప్పుకున్నారు. ఈరోజు నామకహ 10 మంది మాత్రమే ఠాకూర్ని అంటిపెట్టుకుని ఉన్నారు. రాత్రి వేళల్లో నాటుమందు కొడుతూ పాండుని తన ఒంటి చేత్తో ముక్కలుగా తరుగుతున్నట్లు ఊహించుకుని తృప్తిపడుతూ ఉండేవాడు ఠాకూర్. పాండుకి 10 గజాల దూరంలోకి కూడా తను వెళ్లలేడు అని అతనికి తెలుసు.
కాని అందుకు భిన్నంగా పాండు ఇలా ఒంటరిగా కాలినడకన ఎక్కడికో వెళుతూ కనబడడం, ఆకలితో అలమటిస్తూ ఉండగా విందు భోజనం కనుల ముందు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందతనికి. ఇంతకంటే అద్భుతమైన అవకాశం తనకి ఈ జన్మలో రాదు. ఆ బద్మాష్ పాండుగాన్ని లేపేస్తే తన కష్టాలు అంతమైపోతాయి. పాత కస్టమర్లు అందరూ తిరిగి తన దగ్గరకే వస్తారు. ఠాకూర్ వెంట అతని అనుచరులు 6 అందరూ హత్యలు చేయటంలో ఆరితేరిన వాళ్లే. ప్రతి ఒక్కడి దగ్గర కత్తులు, చైన్లు ఉన్నాయి. తన దగ్గర 42 కాలిబర్ ఉంది. వెంటనే పాండుని అనుసరించడం ప్రారంభించింది ఠాకూర్ బృందం. ముందు పాండు, అతని వెనక ఠాకూర్ ముఠ, వాళ్లకు చాలా వెనగ్గా విఠల్ బృందం జనంలో కలిసిపోయి వెళుతున్నారు. మెయిన్ రోడ్లో జనసందోహంలో పాముల్లా సాగిపోతున్న వారి చూపులు పాండు మీదే ఉన్నాయి. అంత తేలిగ్గా తమ కళ్లల్లో పడ్డ పాండు ఖతమైపోక తప్పించుకోలేడని గాఢంగా నమ్మాడు ఠాకూర్. పాండు సడన్గా మెయిన్ రోడ్ నుంచి ఒక సందులోకి తిరిగాడు. 2 నిమిషాల తరువాత ఠాకూర్ ముఠా కూడా సందులోకి చొరబడింది. చకచక అడుగులు వేస్తున్న విఠల్ వీధి దీపం వెలుగులో సందులోకి తిరుగుతున్న 6 చూశాడు. అతనికి తెలియకుండానే పాండుకి ఏదో ప్రమాదం వెంటాడుతుందని అర్థమైపోయింది. కార్తీక్, ఎవరో పాండుని ఫాలో చేస్తున్నారు, కంగారుగా అన్నాడతను. కార్తీక్ కూడా ఠాకూర్ ముఠాని చూశాడు. ఆ అనుమానమే కలిగిందతనికి. త్వరగా పదండి, కంగారుగా అన్నాడతను. అడుగుల వేగం పెరిగింది. సందులోకి వారు ప్రవేశించేసరికి ఎక్కడా పాండుగాని ఠాకూర్ బృందంగానే కనబడలేదు. ఆ గల్లీలు అల్లిబిల్లిగా అల్లుకున్న సాలిగూటి దారాల్లా ఉంటాయి. ఇరుకు సందులు ఒకదాన్నొకటి కలుపుకుంటూ చదరంగపు గళ్లల్లా గజిబిజిగా ఉంటాయి. గల్లీ నిశ్శబ్దంగా ఉంది. ఏ ఇంట్లోనూ లైట్లు లేవు. వీధి లైట్లు అలాంటి గల్లీలలో సాధారణంగా వెలగవు. పాండు ఎటుకేసిపోయాడో అంచనా వేస్తూ గబగబా నడుస్తున్నారా గల్లీలో వారు. 2 గల్లీలు దాటారు. ఎక్కడా పాండు గాని ఠాకూర్ ముఠా గాని కనీసం జాడ కూడా కనబడలేదు. 4 గల్లీల సెంటర్లోకి వచ్చి కన్ఫ్యూజన్గా ఆగిన విఠల బృందం 4 గల్లీల వెంట చీలిపోయి సాగిపోయారు. గల్లీలో ఎక్కడో అడుగుల శబ్దాలు వినబడుతున్నాయి. చెవులు రిక్కించినా ఎటువంటి శబ్దాలు వినవస్తున్నాయో అర్థం కావడం లేదు. కార్తీక్ చకచక నడుస్తున్నాడు. పాండు అంత క్రితం గల్లీలో అడుగుపెట్టిన వెంటనే తనను ఎవరో వెంబడిస్తున్నారో అని అనుమానించాడు. అందుకే చకచక 2 అడ్డగల్లీలు దాటి నిర్మానుష్యంగా ఉన్న మరో సన్నటి సందులోకి జొరబడ్డాడు. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. తననెవరో స్పాట్ చేశారు. అంటే చాలా డేంజరస్ కండిషన్లో ఉన్నాడు తనిప్పుడు. పాండు నడక పరుగులా మారింది. పాకెట్ తడుముకుని తనను తాను తిట్టుకున్నాడు. ఎప్పుడూ తన వెంట ఉండే రివాల్వర్ కారు డాష్బోర్డ్లోనే వదిలొచ్చేశాడు. కనీసం బటర్ నైఫ్ కూడా లేదు. తనిప్పుడు టోటల్గా ఇన్సేఫ్ కండిషన్లో ఉన్నాడు. గల్లీ చివరకు వెళ్లి చటుక్కున ఆగిపోయాడు పాండు. ఎదురుగా ఉన్న సందులో నుంచి ముందుకు పరిగెత్తుకుని వచ్చారు ఠాకూర్ అనుచరులు. చటుక్కున వెనక్కి తిరగబోయాడు పాండు. అటువైపు నుంచి ఠాకూర్ పరిగెత్తుకొచ్చాడు. పాండుకి తను అడకత్తెరలో ఇరుక్కుపోయానని అర్థమైంది. ఠాకూర్ మొహం అంత నోరు చేసుకుని మనసారా నవ్వాడు. పాన్ నమిలి నమిలి వికృతంగా మారిన పళ్ళు అసహ్యంగా కనిపించాయి. ఆదా పాండు, వెకిలిగా చెయ్యెత్తి సలాం చేశాడు. పాండు దవడలు బిగుసుకున్నాయి. 2 వైపుల నుండి ఠాకూర్ అతని మనుషులు పాండుని కమ్ముకున్నారు. పాండు నిస్సహాయంగా నిలబడిపోయాడు. అతను మంచి ఫైటర్, కానీ 6 ఆయుధాలు ధరించిన వారిని ప్రాక్టికల్గా ఎదుర్కోవడం అంటే మాటలు కాదు. ఠాకూర్ అనుచరుల చేతుల్లో పొడగాటి సైకిల్ చైన్లు, బటర్ నైఫ్లు మెరుస్తున్నాయి. ఠాకూర్ చేతిలో కాలిబర్ నల్లగా నిగనిగలాడుతుంది. పాండుభాయ్, నిన్ను ఇలా కలుసుకుంటే బావుంటుందని పగటి కలలు కంటూ ఉండేవాణ్ణి. కానీ ఈ అర్ధరాత్రి నా పగటి కల నిజమవుతుంది అని కలలో కూడా ఊహించలేదు. తోడేళ్ల గుంపులా చుట్టుముడుతున్న తన అనుచరుల్ని తృప్తిగా చూస్తూ వెకిలిగా అన్నాడు ఠాకూర్. పాండు పిడికిళ్లు బిగుసుకున్నాయి. తనకి తోడు కనీసం 2 అనుచరులు ఉండి ఉంటే ఠాకూర్ అంతు చూసుండేవాడు తను. అయినా ధైర్యం కోల్పోలేదు పాండు. ఠాకూర్, నీ మనుషులు ముందుకు అడుగువేసేలోపు రేపు గురించి ఆలోచించటం మంచిది. ఈ రాత్రి ఏం జరిగినా రేపటికి మీరెవ్వరూ మిగలరు, గంభీరంగా వార్నింగ్ ఇచ్చాడు. డోంట్ వర్రీ పాండుభాయ్, నువ్వు నేను ఇలా కలుసుకున్న సంగతి బయటికి పొక్కకుండా జాగ్రత్త పడతాను. అనవసరంగా నన్ను భయపెట్టాలని ప్రయత్నించకు. ఇంతకీ నిన్ను ఎలా చంపమంటావు? ఒక బుల్లెట్ ఖర్చు చేసి ఒకేసారి ప్రాణం తీయమంటావా? లేకపోతే నా మనుషుల చేత నీ బలమెంతో పరీక్షించి ఆ పైన పైకి పంపేయమంటావా? ఏదో ఒకటి నీ ఛాయిస్కే వదిలేశాను చెప్పు. క్యాలిబర్ విలాసంగా ఊపుతూ ముందుకొచ్చాడు ఠాకూర్. రాబందుల్లా ఆకలిగా చూస్తున్నారు ఠాకూర్ అనుచరులు.
ఎరకి చిక్కిన చేపని గేలానికి వేలాడదీసి తీరిగ్గా ప్రాణం తీయటం జాలరి అనుభవించే ఆనందం వాళ్ళ కళ్ళల్లో ఉంది. తను బ్రతకడం అసంభవం అని పాండుకి అర్థమైంది. గ్యాంగులో చేరినప్పుడే తనకి సహజ మరణం రాసిపెట్టలేదని, ఏదో ఒకరోజు ఇలా చావవలసి వస్తుందని అతనికి తెలుసు. ఒంటరిగా చావడానికి మాత్రం అతను సిద్ధంగా లేడు. తన వెంట 2-3 తీసుకుపోవడానికి రెడీ అయ్యాడు పాండు. ఠాకూర్ క్యాలిబర్ని పాండుకి గురిచూసి ట్రిగ్గర్ మీద వేలు బిగించాడు. పాండు గుండెల్లోకి బుల్లెట్లు దూసుకుపోవడం క్షణాల్లో పని. సరిగ్గా అదే సమయంలో ఆ గల్లీలోకి అడుగుపెట్టాడు కార్తీక్. దూరం నుండి ఆ దృశ్యం చూడగానే మతిపోయింది అతనికి. ఏం చేయాలో అర్థం కాలేదు. విఠల్ దగ్గర నేర్చుకున్న ట్రిక్ గుర్తుకొచ్చింది. అంతే, క్షణం కూడా ఆలోచించలేదు. శక్తినంతా కూడదీసుకుని అరిచాడతను. ఆ గల్లీ అతని అరుపుకి దద్దరిల్లిపోయింది. ఆదరిపడ్డాడు ఠాకూర్. కంగారుగా కార్తీక్ నిలబడిన గల్లీ మొగదలకేసి తిరిగాడు. ఆ ఒక్క క్షణం పాండుకి ఎంతగా ఉపయోగపడిందంటే ఏమాత్రం ఆలోచించకుండా ఠాకూర్ మీదకి దూకాడు పాండు. ఈ కాస్త డైవర్షన్ని అతను చక్కగా ఉపయోగించుకుంటూ బలంగా ఠాకూర్ గుండెల మీద తన్నాడు. బంతిలా ఎగిరిపడ్డాడు ఠాకూర్. అతని నోటి వెంట ఆక్రందనతో పాటు చేతిలో క్యాలిబర్ ఎగిరి గల్లీ పక్కనే ఉన్న మురుక్కాలువలో పడిపోయింది. తమ నాయకుడిని పాండు పడగొట్టడం చూస్తూనే వెర్రికేకలు వేస్తూ చైన్లతో దాడి చేశారు ఠాకూర్ అనుచరులు. పాండు లాఘవంగా పక్కకి వంగి ఝంకారాలు చేస్తూ వచ్చిన 2 చైన్లను తప్పించుకున్నాడు. కానీ 3వ వ్యక్తి జడిపించిన చైన్ సరాసరి అతని తల మీదకొచ్చేసింది. ఆ దెబ్బ తగిలితే తల చిట్లి ఉండేది. కానీ బలిష్టమైన చెయ్యి ఒకటి మెరుపులా గాలిలోనే ఆ చైన్ అందుకుని బలంగా ముందుకు గుంజింది. ఆ చైన్ తాలూకు శాల్తీ కుదుపును తట్టుకోలేక ముందుకు తూలాడు. మరుక్షణం అతని గడ్డం అదిరిపోయేలా తగిలింది ఓ బలమైన దెబ్బ. కీచుగా అరుస్తూ తన నాయకుడిలాగే పోయి మురిక్కాలవలో పడ్డాడతను చైన్ వదిలిపెట్టి. కార్తీక్, ఉత్సాహంగా అన్నాడు పాండు. భయం లేదు పాండు, మనవాళ్ళు వస్తున్నారు చెబుతూనే బటర్ నైఫ్తో ఛార్జ్ చేయబోతున్న మరో శాల్తీ మీదకి చైన్ విసిరాడు కార్తీక్. వికృతంగా శబ్దం చేస్తూ పోయి అతని మెడ కింద భాగంలో బలంగా తగిలింది చైన్. గింగరాలు తిరుగుతూ వెనక్కి తూలిపోయాడతను. అదే సమయంలో కార్తీక్ అరుపు విని పక్క గల్లీలలో పాండు కోసం గాలిస్తున్న విఠల్ బృందం పరుగుదీసొచ్చారు. వస్తూనే ఠాకూర్ మనుషుల మీద విరుచుకుపడ్డారు. అంతవరకు ట్రైనింగుకు మాత్రమే పరిమితమైన వారి శక్తి సామర్థ్యాలు చూపించే అవకాశం అది. అందుకే మరింత ఉత్సాహంతో విజృంభించారు వారు. అందినవాణ్ణి అందినట్లు చావచిత కొట్టారు. ఠాకూర్ని తాను ఎంచుకున్నాడు కార్తీక్. అతని చేతుల్లో ఆ హార్బర్ గోండా ఒళ్ళు గుల్లైపోయింది. గల్లీలో అంత గందరగోళం జరుగుతున్నా ఒక్కింటి తలుపు తెరుచుకోలేదు. ఒక్క మనిషి బయటికి తొంగి చూడలేదు. పావుగంట ఠాకూర్ మనుషుల్ని ఫుట్బాల్ ఆడిన కార్తీక్ బృందం హఠాత్తుగా పోలీస్ సైరన్లు వినరావడంతో మెరుపుల్లా అక్కడి నుంచి తప్పించుకుపోయారు. పోలీసులు స్పాట్లో రంగప్రవేశం చేసేసరికి కొన ఊపిరులతో గల్లీలోని మురికి కాలువలో దొర్లుతున్న ఠాకూర్ బృందం మాత్రమే దొరికింది వాళ్ల చేతులకి. వేగంగా గల్లీలు దాటి మెయిన్ రోడ్డు చేరుకుని ఎదురొచ్చిన టాక్సీని ఆపి ఎక్కారు కార్తీక్ అతని బృందం. టాక్సీ ముందుకు దూసుకుపోవడం ప్రారంభించిన తరువాత తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారందరూ. పాండు చెయ్యి కార్తీక్ భుజం మీద వేశాడు. అతను తల తిప్పాడు. పాండు కళ్లల్లో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మిగిలిన వారు నిశ్శబ్దంగా గంభీరంగా చీకట్లోకి చూస్తున్నారు. కార్తీక్, నన్ను క్షమించగలవా? పాండు కుంచుకుపోతున్నట్లు మెల్లగా అన్నాడు. చచా, అదేం మాట పాండు, నువ్వు మా నాయకుడివి. నిన్ను ఆపదలో రక్షించుకోవడం మా ధర్మం, అంతేగాని. వద్దు కార్తీక్, నువ్వు నా మీద ఇంత గౌరవం చూపించి నన్ను సిగ్గిల చేయకు. నాకు తెలుసు నిన్ను నేను ఎంత మానసికంగా బాధించానో, కావాలని నిన్ను ఎన్నిసార్లు కించపరిచానో నాకు తెలుసు. నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా ఈ రాత్రి నా ప్రాణాన్ని రక్షించావు. నాకు మరో జీవితాన్ని ఇచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? కార్తీక్తో పాటు విఠల్ బృందం కూడా విస్తుపోయారు పాండు మాటలకి. బురద వదిలిన ముత్యంలా కాంతిమంతంగా ప్రకాశిస్తుంది పాండు ముఖం. మనసుకు పట్టిన మకిలి వదిలిపోయి అతని కళ్ళు తేజోవంతంగా కనబడుతున్నాయి. నేను అహంకారిని కార్తీక్. మీ అందరికంటే గొప్పవాణ్ణి అన్న అహంకారం నాలో ఉండేది. ముఖ్యంగా నీ రాకతో అది మరో 2 మెట్లు పైకెక్కింది. నీ మీద నాకు విపరీతమైన ఈర్ష్య కలగడానికి కారణం ఏమిటో తెలుసా? భయం. నువ్వు నన్ను ఏదో రోజు నన్ను మించిపోతావన్న భయమే నా చేత అలా ప్రవర్తింపచేసింది. నిన్నే కాదు, విఠల్, లఖన్, నందులను కూడా నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లలాగే చూశాను. ఈ రోజుతో నా కళ్ళు తెరుచుకున్నాయి. శక్తి సామర్థ్యాలలో మీకంటే అధికున్నైనా నా మనసు మీలా విశాలమైంది కాదు. అందుకే ఒకసారి ప్రాణం కాపాడిన నిన్నే అపనిందతో గ్యాంగ్లో నుంచి బయటకు పంపించేయాలనుకున్నాను.
అందుకు కారణం ఏదో ఒక రోజు నువ్వు నా నాయకత్వానికే సవాల్గా మారతావన్న భయం, కిన్నెరను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందన్న చింత. కార్తీక్ ఉలిక్కిపడ్డాడు. అంటే నువ్వు కిన్నెరని? లేదు, కిన్నెరని నేను ఏ రోజు నాకు కాబోయే భార్యగా చూడలేదు. కానీ బాబా స్వయంగా నిర్ణయించడంతో నేను మాట్లాడలేకపోయాను. ఆమెతో పెళ్లి, వైవాహిక జీవితం తలుచుకుంటేనే భరించలేనంత చిరాకు కలిగేది. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనే పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాను. అవకాశం దొరకగానే మీ ఇద్దరిని ఇరికించి నాకు అడ్డు తప్పించుకోవాలనుకున్నాను. నీకు దమయంతి ఇచ్చిన ఉత్తరం నేనే రాశాను. నీకన్ని అపకారాలు చేసినా నువ్వు నా ప్రాణం కాపాడావు. ఇక నుంచి నువ్వు నా సోదరుడివి కార్తీక్, నా ప్రియమైన సోదరుడివి. నీకోసం నా ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సంకోచించను. మీ అందరినీ ఇక మీదట నాతో సమానంగా చూసుకుంటాను, ప్రామిస్. పాండు ఆర్ద్రంగా అతని చేతులు నొక్కాడు కార్తీక్. నీ మాటలు వింటుంటే మా అందరికీ ఎంత సంతోషంగా ఉందో తెలుసా? జీవితంలో ఇంత సంతోషకరమైన ఘడియ ఇంతవరకు రాలేదంటే నమ్ముతావా? అభిమానంగా ఉన్నాయి కార్తీక్ మాటలు. విఠల్, లఖన్, నందగోపాల్ల మొహాలు కాంతివంతమయ్యాయి. పాండు భయ్య, నువ్వంటే మాకెప్పుడూ గౌరవమే. నీ ప్రవర్తన అప్పుడప్పుడు మమ్మల్ని నొప్పించినా మాలో నీ పట్ల ఎటువంటి కక్ష లేదు. మమ్మల్ని నమ్ము, ముక్తకంఠంతో అన్నారు వారు. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ, కృతజ్ఞతగా అన్నాడు పాండు. టాక్సీ ముందుకు దూసుకుపోతూనే ఉంది. శంకర్ బాబా మెల్లగా తలపైకెత్తాడు. వినయంగా తలలు దించుకుని నిలబడ్డ కార్తీక్, విఠల్, లఖన్, నందగోపాలను పరిశీలనగా చూశాడు. ఆయన వదనం శాంతంగా ఉంది. కూర్చోండి, గంభీరంగా అన్నాడు శంకర్ బాబా. పర్వాలేదు బాబా, చిన్నగా అన్నాడు కార్తీక్. ఈ రోజు నుండి మీరు విద్యార్థులు కాదు, అందువల్ల నా ఎదురుగా నిలబడి ఉండవలసిన అవసరం లేదు, కూర్చోండి. బాబా, తలెత్తాడు కార్తీక్. మేమేం తప్పు చేశాం? మమ్మల్ని ఎందుకు తొలగిస్తున్నారు? ఆందోళనగా అన్నాడు. సమయం వచ్చింది కనుక మిమ్మల్ని తొలగిస్తున్నాను కార్తీక్. మీరిప్పుడు శంకర దళంలోని విద్యార్థులు కాదు, సభ్యులు. హర్షాతిరేకంతో అందరూ హుషారుగా తలెత్తారు. నిజమా బాబా? తన పక్కనే కూర్చున్న పాండుకేసి చూసి చిరునవ్వు నవ్వి తల ఊపాడు శంకర్ బాబా. నిజమే, నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి నాకు పాండు చెప్పాడు. ఎంతో సాహసంతో మీ కాబోయే నాయకుడిని రక్షించుకోవడంతోనే మీ శిక్షణ పూర్తయింది. ఇక మీదట గ్యాంగు కార్యకలాపాలలో పాలు పంచుకునే అర్హత వచ్చింది మీకు. గ్యాంగు తరపున త్వరలోనే మీకు నచ్చిన ఏరియాలో పనిచేయడం ప్రారంభించొచ్చు. అలాగే బాబా, ముక్తకంఠంతో అన్నారు వారు. కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు. వారిని వెళ్లమన్నట్లు చెయ్యి ఊపాడు బాబా. అందరూ తల వంచి అభివాదం చేసి బయలుదేరారు. గుమ్మాన్ని సమీపిస్తూ ఉండగా కార్తీక్ పిలిచాడు శంకర్ బాబా. అతను ఆగాడు. విఠల్ బృందం బాబా ఉద్దేశం గ్రహించినట్లు ఆగకుండా వెళ్ళిపోయారు. ఇలారా, పిలిచాడు బాబా. కార్తీక్ ఆయన ముందుకొచ్చాడు. నీకిచ్చిన నెలగడువు ఈ రోజుతో పూర్తయింది. నీ కార్యదీక్ష నాకు నచ్చింది. కానీ నువ్వు సాధించాలి అనుకునే కార్యానికి కేవలం కార్యదీక్ష మాత్రమే సరిపోదు, తగిన అనుభవం కూడా రావాలి. ఇంకా నీకు ఆ అనుభవం పూర్తిగా రాలేదని నా ఉద్దేశం. బాబా, పాండు కేసి ఒక క్షణం చూసి అస్పష్టంగా అన్నాడు కార్తీక్. నిన్న రాత్రి పాండుకి నీ గురించి పూర్తి వివరాలు చెప్పాను కార్తీక్. నీ తరపున చక్రవర్తి మీద కక్ష తీర్చుకోవడానికి పాండు సంసిద్ధత వ్యక్తం చేశాడు. నాకు ఇష్టం లేదు బాబా, చప్పున అడ్డొచ్చాడు ఆయన మాటలకు కార్తీక్. ఏమిటి? అర్థం కానట్లు అయోమయంగా చూశాడు శంకర్ బాబా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నా కక్ష కేవలం సామంత్ మీదే ఉండేది. కానీ ఆలోచించగా సామంత్ ఒక్కడిని చంపితే నేను సాధించేది పెద్దగా ఏమీ ఉండదని నాకు అర్థమైంది. సామంత్ పోతే మరొకడు తయారవుతాడు, వాడు పోతే ఇంకొకడు. అందుకే చక్రవర్తి తయారు చేసుకున్న గ్యాంగునంతా సమూలంగా నాశనం చేసి శంకర్ దళాన్ని ఆ స్థానంలో ప్రతిష్ఠించాలి అని నిశ్చయించుకున్నాను. పైగా ఈ కార్యక్రమం నా చేతుల మీదుగానే జరగాలి. సోదరుడు పాండు సాయాన్ని నేను వద్దనడం లేదు, కానీ ఇదంతా నా చేతుల మీదుగా జరగాలన్నదే నా కాంక్ష. ఆగి బలంగా ఊపిరి పీల్చుకున్నాడు కార్తీక్. పాండు కేసి ప్రశ్నార్థకంగా చూశాడు శంకర్ బాబా. బాబా, కార్తీక్ పథకాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. అది సక్రమంగా అమలు జరగాలంటే కేవలం అతని ఒక్కడి వల్ల కాదు. గ్యాంగ్ వార్ అనివార్యమైనప్పుడు మన వైపు నష్టం సాధ్యమైనంత తక్కువ జరిగేలా ప్లాన్ చేసుకోవాలి. చక్రవర్తి గ్యాంగ్ సౌత్లో వేళ్లూనుకుపోయిన భయంకరమైన గ్యాంగ్. వాళ్ళకి అంగబలం ఉంది, హార్డ్ కోర్ కిల్లర్స్ ఉన్నారు, ఆయుధ బలము ఉంది. అధికార యంత్రాంగాన్ని చాలా మేరకు తన వశం చేసుకోగలిగాడు చక్రవర్తి.
అతన్ని దెబ్బ కొట్టాలంటే అతడు నిర్మించుకున్న అధికార సౌధం అంతస్తు మీద కాదు పోటు పడవలసింది, పునాది మీద పడాలి. ఇవన్నీ చేయాలంటే కార్తీక్ తెలివితేటలు, నా శక్తి సామర్థ్యాలతో పాటు చెప్పిన దాన్ని చక్కగా అమలుపరచగల ఫీల్డ్ మ్యాన్ కూడా కావాలి. ఇవన్నీ సక్రమంగా ఉపయోగించగలిగితే చక్రవర్తి కింగ్డమ్ నేలమట్టం చేయడం కష్టం కాదు. పాండు, బలంతో పోల్చుకుంటే చక్రవర్తితో మనం పోటీ పడలేము. బాంబేలో ఉన్న వాళ్ళందరినీ మీ వెంట పంపిన చక్రవర్తికి మీ సంఖ్య ఒక లెక్కలోనిది కాదు, సాలోచనగా అన్నాడు శంకర్ బాబా. మా వెంట అంతమంది రానక్కర్లేదు బాబా. మేము చక్రవర్తి బలం మీద దెబ్బతీయం. అతడి బలహీనతలు ఏమిటో తెలుసుకుని వాటి మీద దెబ్బతీస్తాం. అధికారాన్ని అమితంగా అనుభవంలోకి, ఆచరణలోకి తెచ్చుకున్న చక్రవర్తికి ఎవరికీ తెలియని బలహీనత ఏదో ఒకటి ఉండుంటుంది. అదే మా ఆయుధం, గంభీరంగా అన్నాడు కార్తీక్. శంకర్ బాబా అబ్బురంగా కార్తీక్ని చూశాడు. నెల క్రితం చావుని అంగుళాలలో తప్పించుకున్న ఆవేశపరుడు, అమాయకుడు మాయమై ఆ స్థానంలో ఆలోచనాపరుడు, అఖండుడు ప్రత్యక్షమైనంత వింతగా ఉంది ఆయనకి. మీ ఇద్దరి మీద నాకు నమ్మకం ఉంది. మరో 4-5 రోజుల్లో చక్రవర్తి, సామంత్ స్వదేశానికి వస్తున్నారు. మీ ప్రయాణం ఎప్పుడు నిర్ణయించుకున్నారు? మరో 15 రోజుల తరువాత, గంభీరంగా అన్నాడు పాండు. 15 రోజులా? అన్ని రోజులు ఆగడం ఎందుకు? కార్తీక్ వింతగా అడిగాడు. అందుకు 2 కారణాలున్నాయి. ఒకటి, నీలో ఇంకా అసంపూర్ణంగా మిగిలిపోయిన కొన్ని విద్యలు పూర్తి చేయటం ఒక కారణం. రెండవ కారణం, ఆగి బలంగా ఊపిరి పీల్చుకుని మనం అక్కడికి వెళ్లేలోగా చక్రవర్తి సామ్రాజ్యపు పూర్తి వివరాలు ఇక్కడే ఉండి తెలుసుకుని పథకం తయారు చేసుకోవడం. శంకర్ బాబా కళ్లల్లో ప్రశంస మెరిసి మాయమైంది. కార్తీక్ పెదాలు చిరునవ్వుతో తెరుచుకున్నాయి. నీ ఇష్టం పాండు. ఈ యజ్ఞంలో నువ్వే నాకు మార్గదర్శకుడివి, మనస్ఫూర్తిగా అన్నాడు. ఆ తరువాత 14 రోజులు ఒక ధారల ప్రవాహంలా ఆగకుండా సాగిపోయాయి. ఒక నెలలో తన స్వశక్తితో 6 నెలల అనుభవాన్ని కార్తీక్ సంపాదించుకుంటే, ఈ 14 రోజుల్లో తన 10 ఏళ్ల అనుభవాన్ని కార్తీక్కి నూరిపోశాడు పాండు. ఇద్దరు క్షణం కూడా విడిచి ఉండేవారు కాదు. భోజనం, నిద్రలో కూడా ఒంటరిగా ఉండేవారు కాదు. ఇక్కడ వార్మ్ ఆఫ్ ట్రైనింగ్లో ఇద్దరు మునిగి ఉండగానే రహస్యాలు సేకరించడంలో ఆరితేరిన గ్యాంగ్ మనుషుల్ని పంపాడు పాండు. చక్రవర్తి సామ్రాజ్య పరిధుల దగ్గర నుండి చక్రవర్తి వ్యక్తిగత జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా సేకరించి వారికి పంపడమే వాళ్ళ పని. 14 రోజులు పూర్తయ్యేసరికి పాండు, కార్తీక్ ఇద్దరు చక్కటి పథకాన్ని తయారు చేశారు. దక్షిణ భారతంలో తిరుగులేని అండర్వరల్డ్ డాన్ను, అతడు నిర్మించుకున్న అతి బలమైన క్రైమ్ చైన్ని సర్వనాశనం చేసే ప్లాన్ ఆ మారుమూల ప్రాణం పోసుకుంది. 15వ రోజున బాబా సమక్షంలో తమ ప్లాన్ విశదీకరించారు పాండు, కార్తీక్. శంకర్ బాబా సంతృప్తి పడ్డాడు. ఎంతమందిని మీ వెంట తీసుకువెళ్దాం అనుకుంటున్నారు? అడిగాడు. పాండు కార్తీక్ కేసి చూశాడు. కార్తీక్ క్షణం ఆలోచించి, మేమిద్దరమో కాక మరో 3 చాలు అన్నాడు. శంకర్ బాబా తల ఊపాడు. గ్యాంగ్లో మీకు కావలసిన వారిని ఎన్నుకున్నారా? ఎన్నుకున్నాం బాబా. మా వెంట విఠల్, లఖన్, నందు వస్తారు. సరే, అంగీకరిస్తున్నాను. ఎప్పుడు మీ ప్రయాణం? రేపటి ఉదయమే, గంభీరంగా అన్నాడు పాండు. ఆ రాత్రి బయట భోజనం చేద్దామని కార్తీక్ని తీసుకువెళ్లాడు పాండు. ఇద్దరే కారులో బయలుదేరారు. కారు బాంబే సిటీ అవుట్స్కట్స్ కేసి ప్రయాణం ప్రారంభించడం గమనించి, ఇటెక్కడికి పాండు? ఆశ్చర్యంగా అడిగాడు కార్తీక్. కార్తీక్, మనం రేపు బయలుదేరుతున్నాం. మన ప్లాన్ ఫలించి మనం విజయం సాధించొచ్చు, లేదా తిరిగి వెనక్కి వచ్చే అవకాశం లేకుండా మరణించొచ్చు. కానీ నీ మనసులో వెలితిని పూర్తి చేద్దామని నా తాపత్రయం. నువ్వు కిన్నెరను ప్రేమించావన్న సంగతి నాకు తెలుసు. బలమైన నీ మనసుని కిన్నెర తాలూకు ఊహ బలహీనపరచకూడదు. అందుకే ఆమెతో నిన్ను కలపడానికే తీసుకువెళ్తున్నాను కార్తీక్. పాండు, అప్రయత్నంగా అతని చెయ్యి పట్టుకున్నాడు కార్తీక్. కిన్నెర ఎక్కడుంది? ఉద్వేగంగా అడిగాడు. నేను ఏర్పాటు చేసిన ఒక రక్షిత ప్రదేశంలో ఉంది. తనని అవమానించి బయటకు పంపేసిన నేను నా బాధ్యతను విస్మరించలేదు. ఆమెను కలుసుకుని క్షమాపణ కోరాను. నీ గురించి అన్ని వివరాలు తనకు తెలుసు. నీకోసమే తను ఎదురు చూస్తూ ఉంటుంది. చివరి వీడ్కోలు చెప్పిరా నేస్తం. పాండు, మనసుని అర్థం చేసుకుని నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టం. పాండు నవ్వాడు. బాంబే దాటిన తరువాత ఒక మట్టి రోడ్డు వైపు కారు తిప్పాడు పాండు. ఎక్కువ దూరం వెళ్లనవసరం లేకుండానే వచ్చింది ఓ పల్లెటూరు. ఊరి మధ్యలో ఉన్న ఒక పాత డాబా ముందు కారాగింది. కార్తీక్ డాబా కేసి చూశాడు. తలుపు తెరిచి ఉంది. గుమ్మానికి ఆనుకుని కనబడింది కిన్నెర. వెళ్ళు, ఆప్యాయంగా అతని భుజం తట్టాడు పాండు. కార్తీక్ డోరు తెరుచుకుని కిందకి దిగాడు.
ప్రాణం లేని శిల్పంలా నిలబడి ఉన్న కిన్నెరని చూస్తూ గాలిలో తేలుతున్నట్లు ఆమెను సమీపించాడు. అతని శరీరమంతా ఒక రకమైన కంపనికి గురైంది. కిన్నెరా అగ్గదికంగా అన్నాడు. ఆ పిలుపు కోసమే ఎన్నో యుగాల నుంచి నిరీక్షిస్తున్నట్టు ఆమె అతని చేతుల్లో వాలిపోయింది. కార్తీక్ ఆమెను పసిబిడ్డలా తన గుండెల మీద పొదుపుకున్నాడు. అతడి భుజాన్ని చల్లగా తడిపేస్తున్నాయి ఆమె కన్నీళ్లు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.